దేవుని ప్రియమైన బిడ్లారా, ఈ మండల కాలంలో ఉదయకాల ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆదివారం మినహా మండల కాలంలో ఇది 10వ దినం. ఈ దినము మనం ధ్యానించడానికి ఏర్పాటు చేయబడిన అంశము గాడ్ ప్రొవైడ్స్. దేవుడు సమస్తము అనుగ్రహించేటువంటి వాడు అనే అంశం మనం ధ్యానం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఉండండి. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నీ పాదములకు లెక్కలేని స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. నీవు సమస్తము అనుగ్రహించువాడవని మేము ధ్యానము చేస్తుండగా నీ పావనాత్మను మాకు తోడుగా ఉంచి మీ పరలోక దేవుని చేత మమ్మల్ని ఆశీర్వదించి దీవించి నడిపించి మహిమ పొందుమని, వాక్యం వినచిన బిడ్డలందరినీ ఆ వాక్య ధ్యానం ద్వారా దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమునని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారము మినహా మండల కాలంలో 10వ దినం గాడ్ ప్రొవైడ్స్ అనే అంశము ధ్యానిస్తున్నాం. దేవుడు సమస్తము అనుగ్రహించే దేవుడు. దేవుడు అనగానే మనకు అన్ని మంచి ఈవులు అనుగ్రహించేటువంటి వాడని మనం నమ్ముతున్నాం. దీనికి ఆధారంగా వాక్య భాగం చదువుతాను. పరిశుద్ధ పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన ఐశ్వర్యము అనగా ఆయన శ్రీమంతుడైనటువంటి దేవుడు. ఈ లోకమంతా ఆయనదే. ఆయన ఇవ్వలేనిదంటూ ఈ లోకంలో ఏది లేదు. దేని విషయము మీరు చింతపడకండి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఇవన్నీ మీకు కావలయునని మీ పరలోకపు తండ్రికి తెలియను. తన ఐశ్వర్యము చొప్పున మహిమలో యేసుక్రీస్తునందు మీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. మీరు ఎట్టి అవసరంతో ఉన్నారో ఈ వాక్య ధ్యానంలో మీరు తప్పకుండా అది పొందుకుంటారని నేను నమ్ముతున్నాను. నిరుద్యోగంలో ఉన్నారా? తప్పకుండా దేవుడు నేను ఉద్యోగం ద్వారా దీవిస్తాడు. మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? తప్పకుండా ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు జ్ఞానము కొదవగా ఉందా? తప్పకుండా ప్రార్థన చేయండి, మీ జ్ఞానం అనుగ్రహిస్తాడు. వివాహం కొరకు ఎదురు చూస్తున్నారా? తప్పకుండా వివాహ విషయంలో మీ సహాయం దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు ఇంకా ఏ రకమైన ఇబ్బందుల్లో, సొంత ఇల్లు లేక బాధపడుతున్నారా? అనేక మంది సొంత ఇల్లు లేక ఇదిగో కిరాయిలు హైదరాబాద్లో అక్కడ పెద్ద పట్టణాల్లో కట్టుకోలేక బాధపడే బిడ్డలు ఉండవచ్చు. సొంత గృహం కొరకు పనిచేసేవారు ఉండొచ్చు. సంతానము లేక బాధపడే బిడ్డలు ఉండవచ్చు. ఈ లోకంలో అనేక రకములైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా? తప్పకుండా దేవుడు ఆరోగ్యమును నీకు ప్రసాదిస్తాడు. మన ప్రతి అవసరమని వాక్యమందు పరిశుద్ధ పౌలు రాస్తున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరము, నీకు ఏ రకమైన అవసరమైనా ఆయన తీరుస్తాడు అని వాక్యమందు పరిశుద్ధ పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఈ అవసరము ఏదైనా ఉండవచ్చు. ఈ లోకంలో మనకు అవసరం ఉన్నప్పుడు ఎవరు మనకు సహాయం చేయరు. అది ఈ లోక సత్యము. నేను మీకు బయలుపరుస్తున్నాను. మనం బాగా ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు. మనం అవసరాల్లో ఉన్నప్పుడు ఎవరు మన యొద్దకు రారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే వాక్యమందు ఆపత్కాలమందు యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు అని దావీదు రాస్తున్నాడు. ఆపత్కాలమందు యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు. మన తప్పకుండా ఆయన మన ప్రతి అవసరము తీర్చగలిగినటువంటి దేవుడు. అందుకే అబ్రహాముకున్న విశ్వాసం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తన ఏకైక కుమారుడైన ఇసాకును బలి అర్పించే ప్రయాణంలో చిన్న అమాయకుడైన తన కుమారుడు బాలుడు నడుస్తూ, నాయనా
బలి అర్పించడానికి వెళుతున్నాం, కట్టెలున్నాయి, కానీ గొర్రెపిల్ల ఏది? అబ్రహాము చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాయన, ఆ బలి అర్పించే గొర్రె నీవేనా? ఆ బలి అర్పించేటువంటి గొర్రె నీవే అని తండ్రి హృదయం ఎంత తల్లడిల్లి ఉండవచ్చు. అయితే అబ్రహాము చెప్పిన మాట నేను మీకు తెలియజేస్తున్నా. యెహోవా ఈరే, జెహోవా జాయిరా, మై ప్రొవైడర్. యెహోవాయే చూచుకొనును. తన కుమారునికి అబ్రహాము చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు రేపు ఏ అవసరం ఉన్నా ఈరోజు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. నా జీవితంలో అనేక సార్లు అనేక ఇబ్బందుల్లో, అనేక సమస్యల్లో, ఆర్థికపరమైన లేమిలో ఉన్నప్పుడు మేము ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. తప్పకుండా రేపు మాకు ఆహారం, ఒక సందర్భంలో రేపు మాకు ఆహారం లేదు అమ్మగారు, నేను పిల్లలు ఇంకప్పుడు కలగలేదు, పెద్దగుండవెల్లి అనే సంఘంలో పనిచేస్తున్నాం. రేపటికి మాకు ఆహారం లేదు, మేము ఇంటికి వెళ్ళి తెచ్చుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు, మా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి డబ్బు లేదు, రేపు ఉదయం తినడానికి మాకు ఆహారం లేదు. మేము ఉదయము సిద్ధపడి ప్రార్థన చేస్తున్నాం. ఒక అమ్మ ఒక గంప నిండా కొత్త బియ్యము, ఒక బౌల్లో మాంసము, కారము, పసుపు, నూనె, ఉప్పు తీసుకొని రావడం జరిగింది. మేము ఆమెను అనే వరకు ఆ అమ్మ మా ఇంట్లో వచ్చింది. ఏ అమ్మ ఎటు వచ్చినామంటే, అయ్యా కొత్త పంట ఇంటికి వచ్చింది, నిన్ననే మేము రైస్ మిల్లో వడ్లు పట్టించాము, ఈ ఈ ఈ బియ్యము మీ కొరకు తీసుకొని వచ్చినానని చెప్పిన విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభునందు మహిమలో ఆయన మీ ప్రతి అవసరము తీర్చేటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదవి అయి ఉండదు. ఆ రోజుల్లో నేను సైకిల్ మీద గ్రామాలు తిరిగేటువంటి విషయంలో రోజు నేను ఇదే పాట పాడుతూ వెళ్ళేవాడిని. సింహపు పిల్లలు ఆకలి గోనును, దేవుణ్ణి వెదకు వారికి కోదువాలేదు, 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 దేవుణ్ణి వెదకు వారికి కోదువాలేదు. సింహపు పిల్లలనగా దేశ అధ్యక్షుల పిల్లలైన, రాజుల పిల్లలైన ఒకరోజు ఆకలిగా ఉంటారేమో కానీ బీద గృహంలో పుట్టిన నీకు ఏ మేలు కొదవి అయి ఉండదు. ప్రపంచంలో నీవు ఏ మారుమూల పల్లెటూరులో ఉన్నా, ఏ మారుమూల స్థలంలో ఉన్నా తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. మీ అవసరాలన్నీ దేవుని సన్నిధిలో ఉంచండి. ప్రార్థనలో మీ అవసరాలన్నీ ఉంచండి. నా జీవితంలో నాకు ఏది, ఒక సందర్భంలో నేను పాస్టరేట్ హెడ్ క్వార్టర్ వెళ్ళే సమయంలో నాకు ఒక బల్ల లేదు, ఒక ఆఫీస్ కుర్చీ లేదు, చైర్ లేదు. అక్కడ పాస్టరేట్ హెడ్ క్వార్టర్స్లో, అక్కడ చిన్న పాస్టరేట్ హెడ్ క్వార్టర్ అది, అక్కడ బల్ల, ఒక ఆఫీస్ చైర్ కావాలి. నేను వారం రోజులు దేవుని ప్రార్థన చేసినాను. దేవా, నేను హెడ్ క్వార్టర్కి వెళ్తున్నాను, అనేక సంఘాల నుండి బిడ్డలు వచ్చి కలుస్తూ ఉంటారు, కనీసం నేను ఆఫీస్ వర్క్ చేయడానికి నాకు ఒక బల్ల, ఒక కుర్చీ ఇవ్వదే నాయనా అని ప్రార్థన చేసినాను. నేను ఆ గ్రామానికి వెళ్ళకముందే నా లారీ సామాన్లో ఆ బల్లను, కుర్చీని తీసుకొని వెళ్ళినాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఏ రకమైన అవసరాలున్నా, ప్రతి అవసరం అది ఏ రకమైనదైనా, భూమి మీద మనకి ఎవరు సహాయం చేయకపోయినా ఏదో దిక్కు నుండి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకే గాడ్ ప్రొవైడ్స్. దేవుడు సమస్తము అనుగ్రహిస్తాడు. ఆయన మీద విశ్వాసం ఉంచి ఇవన్నీ, నా రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆయన రాజ్యాన్ని, నీతి వెతికి అవన్నీ పొందుకొని ఆయన బిడ్డలుగా జీవించుటకు ఈ దినవాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, సమస్తము అనుగ్రహించే దేవుడు నీవే. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడనని వాగ్దానం చేస్తున్నాం. మేము
అడగక మరచిన, మేము ఊహించిన వాటికంటే మించిన దీవెనలు అనుగ్రహించే దేవుడు. ఈ వాక్యం విన్న బిడ్డలందరికీ వారి ప్రతి అవసరం నీ మహిమలో తీర్చి వారి జీవితాల్లో నీవు తోడైండి నడిపించుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.